పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లి పొలం సర్వే నంబర్ 670 పరిధిలో సోలార్ ప్రాజెక్టు పేరుతో రైతుల భూములను లాక్కోవడం అన్యాయమని మాల మహానాడు బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు ముత్యాల చెనరాయుడు విమర్శించారు. ఈ భూములపై ఇప్పటికే పట్టాలు, అసైన్మెంట్లు ఉండటమే కాకుండా కోర్టు వివాదాలు కూడా నడుస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు భూములు కేటాయించడం తగదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఫోర్జరీ పట్టాలపై సమగ్ర విచారణ జరిపి అసలైన హక్కుదారులకు మరియు సాగులో ఉన్న రైతులకు భూములు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సోలార్ కంపెనీకి కేటాయించిన భూముల నిర్ణయాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో సాగు చేస్తున్న రైతుల పక్షాన పోరాటం చేస్తామని ముత్యాల చెనరాయుడు కోరారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నా పేరు ముత్యాల చెనరాయుడు, సీనియర్ దళిత నాయకుడిని, బద్వేల్ నియోజకవర్గం కార్యకర్తని. గత 10-15 సంవత్సరాలుగా ఈ భూ పోరాటాలు, ఇళ్ల స్థలాలపైన మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి ప్రభుత్వం వారు చెండ్రోపల్లి పొలము 676 సర్వే నంబర్లో మరి అప్పటి ప్రభుత్వాలు కొంతమందికి పట్టాలు ఇచ్చి, పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ చేసి ఉన్నారు. వాళ్ళు రైతు భరోసా కూడా పొందుతూ ఉన్నారు. మరి ఇటీవల 2018లో అసైన్మెంట్ కమిటీ అని ఒకటి పాస్ చేసేసి, అసైన్మెంట్ కమిటీలో కొంతమంది 40 మందికి బీసీలకు, ఎస్సీలకు ఈ యొక్క 676 సర్వే నంబర్లో పూర్వ విస్తీర్ణము 187 ఎకరాల పైకి ఇక్కడ ఒక్కొక్కరికి 50 సెంట్లు, ఇక్కడ రజకులు అనే అతను బీసీ క్యాండిడేట్, అతనికి 2 పేర్ల మీద ఎకరన్నర 3 ఎకరాలు ఇచ్చిన్నారు. వాళ్ళు గవర్నమెంట్ పనిలో వీళ్ళు చెట్లు నాటుకోవడం జరిగినది. ఆ చెట్లు కూడా ఈరోజు పూతకొచ్చి పిందెలు కాస్తా ఉన్నాయి. ఈ ఫలసాయం అందే టైంలో ఇటీవల ప్రభుత్వము ఇదంతా అసైన్మెంట్ కాలేదు, మేము పట్టాలు ఇవ్వలేదు, మీకేం లేవు అని చెప్పేసి వాళ్ళు తహసీల్దార్ గారు సోలార్ కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇవ్వడము, వాళ్ళు వచ్చి ఇక్కడ సోలార్ బిగిస్తా ఉన్నాము, ఎన్ని చెట్లను తిరిగిస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఇక్కడ భయభ్రాంతులు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారే ఎండోర్స్మెంట్ ఇచ్చాడు. మరి మీరు సాగు చేసుకుంటా ఉండండి, మీ భూములు మీకు ఎక్కడ పోవని చెప్పి ఉన్నారు. ఇదే విషయం వచ్చేసి మేము గత గ్రామ సభ సదస్సులో కూడా మేము అర్జీలు ఇచ్చినాము. మరి నిన్న జరిగినటువంటి రెవెన్యూ సదస్సు, గ్రామ రెవెన్యూ సదస్సు పూర్వమామిలో జరగా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఆర్ఆర్ కేసు కింద ఈ 676 సర్వే నంబర్లో 1615/2, 1616, 17 ఇవన్నీ షిఫ్ట్ చేసి ఎకరా, అర్ధెకరా, 2 ఎకరాలు ఆ విధంగా పొలాలు బీసీలకు, ఎస్సీలకు ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మీరు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పత్రాలన్నిటి కూడా మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. మీరు ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని వీరికి ఇచ్చినటువంటి ఈ యొక్క సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతులకు మీ యొక్క ప్రభుత్వ భూమిని, వారు పండించుకుంటున్న పొలాలను గుర్తించి దుక్కు తిన్నుకొని సాగు చేసుకొని ఎన్నెన్నో ఇబ్బందులు పడి అక్కడ వాళ్ళు కంది, ఉలవ ఇలాంటివి వేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ గుర్తించి మీరు పక్కా పట్టాలు ఇచ్చి వారికి న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము. మరి జిల్లా కలెక్టర్ గారిని అయితేనేమి, ఇక్కడ తహసీల్దార్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని ఎన్నో తూర్లు, ఎన్నో పర్యాయాలు మేము అర్జీలు పెట్టి ఉన్నాము స్పందనలు. మరి వాటికి స్పందన రాలేదు. ఇటీవల చూస్తామన్నారే కానీ వచ్చి చూసిన పాపన పడలేదు. కానీ ఈరోజు సోలార్ వాళ్ళకి